చిన్న సినిమాలకు పెద్ద హీరో కంటెంట్ బెస్ట్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కంటెంట్ ని నమ్మి తనదైన సహజమైన నటనతో మెప్పిస్తున్నాడు. ఏడాదికి 2-3 సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఇప్పటికే 3 సినిమాలతో వచ్చిన ఆయన ఇప్పుడు జనక అయితే గనక అనే మరో సినిమాతో ఈ దసరాకి ఆడియన్స్ ముందుకొచ్చాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వహించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సుహాస్ కి జోడీగా సంగీతన హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన పేరెంట్స్, బామ్మ, భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. తక్కువ శాలరీ జాబ్ మానేసి ఎక్కువ శాలరీ ఇచ్చే వాషింగ్ మెషిన్ సర్వీస్ కంపెనీలో చేరతాడు. కానీ అందులో పని భారంతో విసిగిపోతుంటాడు. మరోవైపు ఇంట్లో రోజు బామ్మ పిల్లలంటూ విసిగిస్తోంది. తండ్రి గోపరాజు రమణ సైతం కొడుక్కి క్లాసులు పేకడాలు చేస్తుంటాడు. దీంతో అతను చేసిన మిస్టేక్ ని ఎత్తు చూపుతూ ఆయన నోరు మూయిస్తుంటాడు ప్రసాద్. తన ఆర్థిక స్తోమత తక్కువగా ఉండటంతో తాను పిల్లల్ని ఎదిగించిన ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి తాను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను కాబట్టి పిల్లలు కనడానికి ఇష్టపడరు. పిల్లలను కంటే ₹1,00,00,000 ఖర్చు వస్తుందని చెప్పి భార్యకి సర్ది చెప్తుంటాడు. కానీ ఓ రోజు అనూహ్యంగా ప్రసాద్ భార్య నిలతప్పుతోంది. ఈ వార్తతో ఫ్యామిలీ అంతా హ్యాపీ. కానీ ప్రసాద్కి పెద్ద షాక్. తాను కండం వాడినా అది ఎలా జరిగిందనేది ఆలోచిస్తుంటాడు, బాధపడుతుంటాడు. లాభం లేదని, కండం ఫెయిల్ అయిందని చెప్పి ఆ కండం కంపెనీపై ₹1,00,00,000 నష్టపరిహారం కోసం దావా వేస్తాడు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? ఇందులో ప్రసాద్ ఫేస్ చేసిన అవమానాలేంటి? తన ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత రచ్చ చేసిన ప్రసాద్ భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరికి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? వైద్యానికి, ఎడ్యుకేషన్కి ఉన్న లింక్ ఏంటి? ప్రసాద్ ఈ కేసులో గెలిచాడా, ఓడిపోయాడా? ఇంతకీ తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయిందనేది మిగిలిన కథ. జనక అయితే గనక సినిమా సబ్జెక్ట్ పరంగా చాలా సెన్సిటివ్ మ్యాటర్. దాన్ని ఇప్పటి వరకు జనాలకు అర్థమయ్యేలా చాలా సింపుల్ వేలో జనాలకు కనెక్ట్ అయ్యే అంశాలు, ఫేస్ చేసే సమస్యలు ప్రధానంగా చేసుకుని కథ చెబితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. లేదంటే ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి రివర్స్ అటాక్ ఉంటుంది. ఈ సినిమాలో దర్శకులు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ రూపొందించడం విశేషం. సినిమాలో బలమైన కంటెంట్ ఉన్న, కండం అనే పాయింట్ ఉన్నా దాని ఆధ్యాత్యం ఫన్నీ వేలో చూపించడం విశేషం. ఇక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఆ ఫన్ ఎంతవరకు వర్కౌట్ అయిందనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఇందులో కొంతవరకు మాత్రమే ఆ ఫన్ వర్కౌట్ చేయగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ గా సాగుతోంది. సెకండ్ హాఫ్ లో కండం కంపెనీపై కేసు వేయడంతో కథ కోర్టు చుట్టూ తిరుగుతోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా మారుతోంది. మొదటి భాగంలో ప్రసాద్ ఫ్యామిలీని, వారి ఆర్థిక పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే దానికి ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకోవడం గమనార్హం. చెప్పిన విషయాలే చెబుతూ వచ్చాడు. పైగా ప్రారంభంలోనే ఫ్యామిలీ డ్రామా రొటీన్ గా అనిపిస్తోంది. ఇటీవల చాలా సినిమాలు ఇలాంటి డ్రామాలే ఉంటాయి. ఇందులోనూ ఇదే జరుగుతోంది. తండ్రి కొడుకులకు పడకపోవడం, బామ్మతో గొడవ పరమ రొటీన్ గా మారిపోయింది. ఈ విషయంలో ఏ మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. అయితే తన భార్య ప్రెగ్నెంట్ అయితే ఆ ఖర్చు ఎంత అవుతుందనేది డైరెక్ట్ గా ఆసుపత్రికి వెళ్లి చూపించాడు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ఆ ఫీజుల వివరాలను తండ్రికి తెలియజేసే సన్నివేశాలు. ఈ క్రమంలో వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఫన్నీగా ఉంటుంది. మరోవైపు జాబ్ అయిపోయాక తన ఫ్రెండ్ కిషోర్, వెన్నెల కిషోర్తో కలిసి ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడం, కిషోర్ తన పిల్లలతో ఎలా టార్చర్ అనుభవిస్తున్నాడో చూపించి సన్నివేశాలు నవ్వులు పుట్టిస్తాయి. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో కండం కంపెనీపై కేసు వేయడం, కోర్టులో వాదనలు, ఆ తరపున కిషోర్ వాదించడం, ఆయనకు లా గురించి కూడా తెలియకపోవడం, దీంతో తాను మేనేజ్ చేసి తీరు నవ్వులు పూయిస్తుంది. కోర్ట్ సీన్ హిలేరియస్ గా నవ్వించడంతో పాటు వాదనలు చాలా సీరియస్ గా సాగుతాయి. అంతటి సీరియస్ లోనూ ఫన్ జనరేట్ చేయడం ఈ సినిమా స్పెషల్. అయితే కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఓకే. ఆ తర్వాత తన భార్య, తనకు మధ్య గొడవ. ఈ కార్యక్రమంలో భార్యని ఒప్పించి తీసుకురావడం అనే సీన్లు కాస్త బోర్గా అనిపిస్తాయి. కానీ విద్యా వ్యవస్థ, ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. కామెడీతో పాటు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆసుపత్రుల మోసానికి సంబంధించి కూడా వివరించే ప్రయత్నం చేశాడు. ప్రాక్టికల్ గా మనం రెగ్యులర్ గా ఫేస్ చేసే అంశాలను ఇందులో చూపించడంతో అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అంతే బెస్ట్ అంటూ హడావిడి కాస్త ఓవర్ అనిపిస్తోంది. కేసు విషయంలో వాదోపవాదనలకు సంబంధించి కూడా చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. కొన్ని రొటీన్ సీన్లు సైతం సినిమాకి మైనస్ గా మారాయి. చాలా సన్నివేశాలు ఉన్నా వాటిని టచ్ చేస్తూ వెళ్లి బ్రా కాకపోతే
సినిమాలో డైలాగులు బాగున్నాయి. పిల్లలకు సంబంధించి తల్లి ఎక్కడ మోస్తుంది, మనం ఎక్కడ మోస్తామని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. జాబ్తో విసిగిపోయే సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. ఓవరాల్ గా కొన్ని మైనస్లు, లాజిక్ లేని సీన్లని, ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్లని పక్కన పెడితే ఈ మంచి టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు. ప్రసాద్ పాత్రలో సుహాస్ బాగా చేశాడు. తనకిది బాగా సెట్ అయ్యే పాత్రలో జీవించాడు. రియాలిటీని చూపించాడు. నటుడిగా సుహాస్ ఎలా ఇరగదీస్తాడో తెలిసిందే. ఇందులోనూ తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు. భార్య పాత్రలో సంగీతన సైతం దించేసింది. భార్యగా ఒదిగిపోయింది. ప్రసాద్ తండ్రిగా గోపరాజు రమణది యాక్ట్ రోల్. ఈ రోల్ సింపుల్ గా చేశాడు. బామ్మగా చేసిన నటి ఆకట్టుకుంది, నవ్వించింది, ఆదరగొట్టింది. ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ మెప్పించాడు. ఇలాంటి కామెడీ పాత్రలు పడితే రెచ్చిపోతాడు. ఇందులోనూ రెచ్చిపోయి ఆకట్టుకున్నాడు. లాయర్ గా మురళీ శర్మ మెప్పించాడు. మరో లాయర్ గా ప్రభాస్ సీను పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జడ్జ్ గా రాజేంద్ర ప్రసాద్, మిగిలిన నటీనటులు సైతం బాగా చేశారు. సినిమా టెక్నికల్ గా బాగుంది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. విజయ్ బాల్గానిన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. బీజిఎం సైతం అంతే కూల్ గా ఎంటర్టైనింగ్ గా సాగింది. ప్రొడక్షన్ పరంగా బాగానే తీశారు. రాజీ పడలేదని అర్థమవుతోంది. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల సినిమాని నడిపించిన విధానం బాగుంది. కథ పరంగా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. కొన్ని ఆలోచింపజేసే సన్నివేశాలు పెట్టడం విశేషం. కథలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, కానీ వాటిని సినిమాల్లో క్యారీ చేయలేకపోయారు. పాయింట్ గా సినిమా బాగున్నా ఎగ్జిక్యూషన్ లో చిన్న చిన్న లోపాలని సరి చేసుకుంటే సినిమా అదిరిపోయేది. అయినా సినిమాలో ఫన్ బాగా నవ్విస్తోంది. సందేహం ఆలోచింపజేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ గా జనక అయితే గనక ఈ పండక్కి నడిపోయే మూవీ. మంచి ఫన్ రైడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.